నమస్కారం. రైతు రంజనికి స్వాగతం. స్ట్రాబెర్రీలను తమ పంట పొలాల్లో పండించాలనుకునే రైతులు ఇకపై హిమాచల్ ప్రదేశ్ లేదా మహారాష్ట్ర వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఇంటి వద్దకే స్ట్రాబెర్రీ మొక్కలను అందించనుంది. ఈ విషయాన్ని జిల్లా ఉద్యానవన అధికారి అరుణ్ కుమార్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆయన వివరించారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి వివిధ వాణిజ్య పంటలను ప్రోత్సహించేందుకు పథకాలను అమలు చేస్తోందని జిల్లా ఉద్యానవన అధికారి అరుణ్ కుమార్ తెలిపారు. స్ట్రాబెర్రీ సాగు చేసే రైతులకు గతంలో ఒక పెద్ద సమస్య ఉండేది. అది హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి మంచి నాణ్యత గల మొక్కలను కొనుగోలు చేయడం. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కంపెనీలకు టెండర్లు ఇచ్చింది. దీని ద్వారా రైతులకు ఇంటి వద్దే ప్రభుత్వ నిర్ధారిత ధరపై స్ట్రాబెర్రీ మొక్కలు అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా రైతులు మంచి పంట దిగుబడి వైపు అడుగులు వేయొచ్చని ఆయన తెలిపారు. ఇక జిల్లా ఉద్యానవన అధికారి చెప్పిన ప్రకారం ఇంతకు ముందు రైతులకు హెక్టారుకు 50,000 సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు దానిని హెక్టారుకు ₹1,00,000 పెంచారు. ఈ పథకం పొందడానికి రైతులు ఉద్యానవన శాఖను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత వారికి సబ్సిడీతో పాటు మొక్కలు కూడా అందుబాటులోకి ఉంచుతారు. స్ట్రాబెర్రీ సాగు చాలా లాభదాయకమని, 1 ఎకరం పొలం నుంచి రైతులు కేవలం 4 నెలల్లో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చని ఆయన చెప్పారు. ఇక స్ట్రాబెర్రీ సాగు చేయాలనుకునే రైతులకు ఉద్యానవన శాఖ ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తుంది. తద్వారా వారు సాగులో మరింత విజయం సాధించగలరు. మీరట్లో చాలా మంది రైతులు స్ట్రాబెర్రీ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట ద్వారా కేవలం 4 నెలల్లో మంచి ఆదాయం సంపాదించవచ్చు. అంతేకాకుండా వారు ఇతర సీజన్లో ఇతర పంటలను కూడా పండిస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.